హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ ఒక టీఎఫ్ఐ బానిస కంగువ యాక్టర్స్ బై సూర్య బాబీ డియోల్ అండ్ దిశా పటాని అండ్ రైటర్ అండ్ డైరెక్టర్ బై శివ. ఒక్క మాటలో కంగువ గురించి చెప్పాలంటే వరస్ట్ భయ్య. ఓకే, ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలో వెళ్తే యాక్చువల్లీ డైరెక్టర్ శివ గారు ఆయన ఓల్డ్ మూవీస్ చూసుకుంటే ఎంతో కొంత స్టోరీ మీద గ్రిప్పింగ్గా ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ కంగువాలో కొత్త వరల్డ్ క్రియేట్ చేద్దాం అనే కాన్సెప్ట్లో ఆయన ఖచ్చితంగా ఏదో రాయబోయి ఇంకేదో రాసేసినట్టున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ స్టోరీ వైజ్ నెరేట్ చేసేటప్పుడు మనకేంటంటే కాస్త డిఫరెంట్ వరల్డ్స్ కాబట్టి మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించుంటుంది. బట్ ఏంటంటే ఆ రాసిన స్క్రిప్ట్ని మనం యాజ్ ఇట్ ఈజ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈయన ఫెయిల్ అయ్యారు. డైరెక్షన్ ఫెయిల్ ప్లస్ స్క్రీన్ ప్లే రైటింగ్ పూర్ రైటింగ్, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ తమిళ్ నేటివిటీ నుంచి తెలుగు నేటివిటీకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మనం కాస్త కేర్ తీసుకోవాలి. ఎందుకనేసి అంటే తమిళ్ కల్చర్ వేరు, తెలుగు కల్చర్ వేరు. సో దాన్ని మనం అర్థం చేసుకొని దీనిలో ట్రాన్స్లేట్ చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీలో అయితే ఒక్క బెస్ట్ డైలాగ్ కూడా మనకి రిజిస్టర్ అవ్వదు. యాక్చువల్లీ స్టోరీ విషయానికి వస్తే 2024 ప్రెజెంట్ టైం లైన్ ఒకటి జరుగుతుంటుంది. 1000 ఇయర్స్ బ్యాక్ ఒక టైం లైన్ అనేది ఒకటి జరుగుతుంటుంది. స్టార్ట్ చేయడం మాత్రం 2024 నుంచి స్టార్ట్ చేస్తారు. అండ్ 40 మినిట్స్ తర్వాత మనకి 1000 ఇయర్స్ బ్యాక్ స్టోరీని స్టార్ట్ చేస్తారు. అండ్ రెండింటికి ఇంటర్ కట్స్ ఉంటాయి. అండ్ స్క్రీన్ ప్లేలో అక్కడ ఉండే స్క్రీన్ ప్లే చూసుకుంటే మనకి పెద్దగా కనెక్ట్ అవ్వం, ఎమోషన్స్ కనెక్ట్ అవ్వం, కామెడీ కనెక్ట్ అవ్వం. ఇంకా క్లైమాక్స్ చూసుకుంటే ఒక హై మూమెంట్ ఉంది. బట్ ఏంటంటే అది ఎందుకో తెలియదు, అది ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. దీనికి ఇంకా పార్ట్ 2 అంట. ఇది ఖచ్చితంగా తీయరు అని అనుకుంటున్నా, చూడాలి. సినిమాటోగ్రఫీ కూడా పెద్దగా మనకి నచ్చదు. ఎందుకనేసి అంటే ఆ కెమెరా యాంగిల్స్, ఫస్ట్ హాఫ్లో కెమెరా యాంగిల్స్, ఆ కెమెరా షేకింగ్స్ కొత్తగా ఉంటుంది అని చేసినట్టుంది. బట్ ఏంటంటే అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఎడిటింగ్ కూడా పెద్దగా ఎక్కదు. ఎడిటింగ్ కట్స్ కూడా పెద్దగా బాగోదు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే డిఎస్పి గారు వన్ ఆఫ్ ద వరస్ట్ సాంగ్స్ అండ్ వరస్ట్ బీజిఎం ఇచ్చిన మూవీ కంగువ. అస్సలు అంటే ఏంటంటే మనం హాల్లో సినిమా చూస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ చూస్తే మనకి హెడేక్ వస్తుంది అనమాట. కాస్త గ్యాప్ తీసుకుంటే డిఎస్పి గారికి బెటర్ ఏమో అనే ఫీల్ నాకు అనిపించింది. యాక్టర్స్ విషయానికి వస్తే సూర్య గారు, ఆయన గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మూవీస్లో చాలా వేరియేషన్స్, చాలా రకరకాలుగా వేరియేషన్స్ మనం చూసాము. మళ్ళీ ఇది కూడా 2 వేరియేషన్స్లో కొత్తగా మనకు కనబడ్డారు. అండ్ ఒక ఈజ్తో చేశారనమాట. సో వీ షుడ్ అప్రిషియేట్ టు సూర్య గారు. ఒక్క సూర్య గారి గురించే మనం సినిమా చూడాలి. దిశా పటాని ఎందుకుందో అసలు ఆ సాంగ్స్ ఏంటో, ఆ వీళ్ళిద్దరి స్టోరీ ఏంటో, లవ్ ఏంటో ఏం అర్థం కాదనమాట. అసలు కనెక్ట్ అవ్వం కూడా. ఒక మాటలో చెప్పాలంటే స్టోరీ చెప్పడం వరకు బాగుంది, స్టోరీ వాజ్ గుడ్. బట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కాస్త ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే చాలా బోర్ కొడుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు చాలా బోర్ కొడుతుంది, వరస్ట్. ఇంకా స్టార్టింగ్ టు సెకండ్ హాఫ్ నుంచి ఆ ఫస్ట్ హాఫ్ని మించి బోర్ కొడుతుంది అనమాట. సెకండ్ హాఫ్ అంత వరస్ట్గా ఉంది. ఏ ఒక్క మూమెంట్లో ఒక్క మాటలో చెప్పాలంటే టెక్నికల్గా ఏ ఒక్క పాయింట్ కూడా అంతగా ఎక్కదు, నచ్చదు కూడా. ఐ థింక్ నేను ఏ మూవీకి అవాయిడ్ చేయండి అనేసి నేను చెప్పలేదు. బేసిక్గా చెప్పడం కూడా నాకు నచ్చదు. బట్ నా ఆడియన్స్ కోసం నేను చెప్పాలి, ప్లీజ్ అవాయిడ్ చేయండి ఇది. దీంతో పోల్చితే మనకి మట్కా కాస్త బాగుంది. సో ప్లీజ్ మట్కాకి వెళ్ళండి కంగువాతో పోల్చితే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్.